కొరికింది కొరికింది ఇంజెక్షన్ అయిపోయింది. ఇగోంది గీరిండు వానికి ట్రైనింగ్ ఇప్పియాలి అని చెప్తాను. ఇదేంది డల్గా ఉన్నప్పుడే అనుమానం వచ్చింది నాకు. సో గైస్ ఈరోజు మా అక్క అండ్ అలానే నేను క్రేజీ ప్రాంక్ అయితే చేసాము. మా అమ్మమ్మ మీద, మా డాడీ మీద, ఆఖరిగా నా మీద కూడా ప్రాంక్ అయితే అయిపోయింది అనమాట. ఏంటి బాబన్నా ఇంకోసారి మనము ఒక జర్మన్ షెపర్డ్ పప్పుని అయితే ఇంటికి తీసుకొచ్చాం కదా, అది మా అక్కని కరిసిందని చెప్పేసి ప్రాంక్ చేసాము. వీడియో అయితే చాలా క్రేజీగా ఉంటుంది. ఫుల్ వీడియో అయితే చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. అండ్ ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేసుకోండి. స్టార్ట్ చేసేద్దామా వీడియో. సో గైస్ చూసిండు కదా, తిలకం అన్నమాట మమ్మీ పెట్టుకుంటుంది. సో దీన్ని ఏం చేయబోతున్నా అంటే, ఇక్కడ బ్రోలిగడ్ కిందికి వచ్చిన మా అమ్మ పైన వెయిట్ చేస్తాను కాబట్టి ఇది నా ఫింగర్ కొంచెం రాసుకుని నన్ను కొరికినని ప్రాంక్ చేయబోతున్నా. మా అక్క మాట్లాడింది మీకు వినిపించిందో లేదో తెలియదు కానీ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. మా అమ్మమ్మ మీద మా అక్కయ్య రక్తం అంటే బ్రోలిగాడ్ కొరికినట్టు ప్రాంక్ చేయబోతుందంట. సో ప్రాంక్ ఎట్లా పోతుందో చూద్దాం. అందరికీ హాయ్ చెప్పు. హాయ్. బ్రోలి కూడా హాయ్ చెప్పేసిండు కాబట్టి ఇక మనం పైకి అయితే వెళ్దాము. సో గైస్ ఇప్పుడు మా అమ్మమ్మ మీదనైతే మా అమ్మమ్మ ఇక్కడనే ఉన్నది కానీ ఏం పర్వాలేదు. మా అమ్మమ్మకి ప్రాంక్ అంటే ఏందో కూడా తెలియదు, దాని అర్థం కూడా తెలియదు. వాడు నన్ను కరిసిండు అంటే జస్ట్ ఒక చిన్న డాట్ ఇంత రక్తం అయితే వచ్చిందనమాట. మీరు లాస్ట్ బ్లాగ్ చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది కదా. ఒకవేళ మీరు చూడకపోతే ఇక్కడ ఇస్తున్నా, దాన్ని క్లిక్ చేసి చూడండి. జస్ట్ ఇంత చిన్న డ్రాప్ బ్లడ్ అయితే వచ్చిందనమాట. అప్పుడు నేను వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఇమీడియట్ గా రేబీస్ ఇంజెక్షన్ అండ్ అలానే టీటీ అయితే ఇచ్చుకోమని చెప్పిళ్ళు. రేబీస్ 3 డోసెస్ అయితే తీసుకున్నా, ఇంకొక డోస్ అయితే ఉంది, అది నెక్స్ట్ మంత్ 5th కి అయితే ఉన్నది. నువ్వు వీడియో చూడలే కదా పోయినసారి అప్పుడు. సో గైస్ మా అమ్మ దగ్గర ఫోన్ అయితే లేదనమాట, వాడు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. మా అమ్మమ్మకి ఫోన్ కొనియాలంటే ఈ వీడియోకి లైక్ చేసుకోండి. ఫోన్ కావాలా? కావాలి కదా. మరి ఫోన్కి ఎంత అవుతుంది? ఎంత అన్నా కానీ కొని కరుతాడు. కింది పోయింది అక్కే, అక్కే కింది పోయింది. అటాక్ బ్రోలీ, అటాక్ అటాక్ అటాక్. ఓ రే మిస్ డోర్ ఓపెన్ చేసినావేంద్రా. బ్రోలీ దెబ్బ తాకిందారా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏమైంది? ఏమైందంటే ఏమైందంటే చెప్తలేవు. అరే అరే ఇది నిజమా? చాలా పాపం రా. అరే యాక్టింగ్ నిజమా చెప్పు. ఎప్పుడు గడిచిండు అసలు? కొరికింది ఆ? కొరికింది. అది రక్తమా ఇప్పుడు? రక్తమే. సో వేసి ఇది కొరికినట్టు ఉన్నది అనిపిస్తుందా? నాకైతే అనిపిస్తలేదు. కొరికింది, పన్ను పడ్డది. అరే పడ్డదంటే అవసరం లేదు ఇప్పుడు రేబీస్ ఇంజెక్షన్ వేసుకోవడం అవసరం అమ్మమ్మ? పన్ను పడ్డది, కొరికింది బిడ్డ. పన్ను పడ్డది గోది. ఇక పండుతుంది నాకు. చెప్పిన వీడియో కావాలని చేసిండు. రేబీస్ వస్తే ఏమైతే తెలుసా? రేబీస్ అంటే ఇంజెక్షన్ అంతే. అది రేబీస్ వస్తే చచ్చిపోవడమే, డైరెక్ట్ మెడిసిన్ లేదానికి వేపించుకొచ్చుకున్నాం. ఇప్పుడు మరి చచ్చిపోతే డైరెక్ట్ రేబీస్ వస్తే మెడిసిన్. నన్ను కొరకలు ఏమన్నా వేపించుకున్నాడు, నేను వేపించుకోలేదు. చూసిల్లా గైస్ మా అక్క మరియు ఓవర్ యాక్షన్ చేస్తాను. నన్ను ఆల్రెడీ వాడు మొన్న కరిచిండు. నాకు రేబీస్ అంటే రేబీస్ అనేది అరే చూడండి గైస్, మీరే చెప్పిన కానీ బలవంతంగా తీసుకొచ్చి చూడమ్మా. ఇట్లా వ్లాగ్ ఇట్లా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు గైస్. మంచిగా మా అమ్మతో ఫన్గా వ్లాగ్ తీద్దాం అనుకున్నా కానీ మా అక్కని కూడా కరిచేసిండు అనమాట. తీసుకుని హాస్పిటల్కి. బాగానే ఓవర్ యాక్టింగ్ చేస్తాను. అవుతాలేంది ఇద్దరు. పిచ్చిలేసిందా? చెప్పే ఏదో అనుకుంటే ఏదో అయింది. ఇలా కొరుకుతుందని అస్సలు అనుకోలేదు. మా అమ్మ చాలా టెన్షన్ పడుతుంది, నేను టెన్షన్ పడుతున్నా. డాడీకి చెప్పు
పిలువు. సో మా అమ్మమ్మ రియాక్ట్ అయినట్టయితే మా డాడీ రియాక్ట్ కాడు, పక్కా మా అక్కని తిడతాడు, ఇంకెక్కువ కోపం వస్తే కొడతాడు కూడా. మా డాడీ డేంజర్. సో గైస్ ఇప్పుడు మా అమ్మమ్మ నేను మా అక్క అయితే రేబీస్ ఇంజెక్షన్ ఇచ్చుకోవడానికి పోతున్నాం. ముగ్గురం పడతామా బండి మీద పోదామా? చెప్పులు వేసుకో మరి. ఫస్ట్ నువ్వు బయటికి పో, బండి తీస్తా. ఇంకెప్పుడు చెప్తావు ఇక? కొరికింది కదా, రక్తం వచ్చింది కదా, ఈ మమ్మీ పెట్టుకునే తినకం. నీ కారు మొక్తేనే తల్లి దాడొచ్చి తట్టు చేస్తాంద్ర నాయన. అమ్మ ఏమనిపించింది? ఏ నాకు గుండె దాడ వచ్చినట్టు అయింది తండ్రి నాయనకు. లోపల డాడీకి అర్థమైంది ఆల్రెడీ. డాడీ నీకు అర్థమైంది కదా? ఆల్రెడీ మా డాడీ ముందే నేను పెట్టుకుంటుంటే చూసిండు అన్నమాట. సేమ్ బ్లడ్ లాగా అనిపించేసరికి నేను అనుకున్నా ఇది గుర్తుపట్టరు కావచ్చు అనుకున్నా, కానీ నీకు తెలుసు ఆల్రెడీ, కానీ యాక్టింగ్ చేసినావు. నాకు తెలుసు డాడీ యాక్టింగ్ చేసింది, ఆ విషయం నీకు కూడా నాకు కూడా తెలియదు. సో గైస్ మా తమ్ముడికి కూడా తెలియదు ఈ విషయం. ఏంటంటే నేను పెట్టుకున్న విషయం మా డాడీకి మాత్రం తెలుసు, కానీ మా తమ్ముడు మా అమ్మమ్మ కోసం పెట్టినా అనుకున్నాడు. కానీ మా డాడీ చాలా నటించి దొంగలు తయారైంది ఇద్దరు, మిమ్మల్ని నమ్మొద్దిగా. అరే ఏం భయం వేసిందా నీకు? నిజంగా నిజం. చిన్నోనికి అట్లయిందంటే ఇంజెక్షన్ తీసుకుంటే ఇప్పుడు ఏం తినొద్దని చెప్పింది కదా, మమ్మీ కూడా అదే విధానంగా అవుతుందేమో అనుకున్నా. మళ్ళీ దడొచ్చినట్టు అయింది నాకు. ఇప్పుడు చూడు ఒకసారి చెక్ చేయి, నిజంగానే కరిచిండా మరి? చూడు ఇప్పుడు ఏమనిపిస్తుంది చెప్పు. ఇంతకుముందు పన్ను ఘాటు అని నాకు కన్ను సరిగ్గా కనబడలేదు కాబట్టి కాటు అనుకున్నా, కానీ లైట్గా ఉన్నది కదా ఇది. పన్ను ఘాటు కనబడతలేదు మరి ఇప్పుడు నాకు. అప్పుడు ఇట్లా ఎర్రగా ఉండే వరకు పన్ను కాటు లెక్క అనిపించింది. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ ఏ గీత పడ్డదా? కాదు నిజమే. నిజమే అమ్మమ్మ, ఒక్క నిమిషం ప్రాంక్ అని అందమని వాడే ప్రాంక్. నిజంగానే అట్లా అందాం అనుకున్న జోక్ కదా, నిజంగానే కలిసి. నిజమే. చెప్పులు వేసుకో టైం అవుతుంది. నిజంగానే కలిసిండమ్మా. అంత పరాస్క నిజంగా నిజంగా మా పూసుకుందాం అనుకున్నా, కానీ నిజంగా కొరికింది అది గ్యాప్ లా. నీకు అర్థమైతే లేదు, వాడిని కలిసింది. నేను ఇగో ఇట్లా అయితే అంతే మండుతుందని ఎగురుతున్నా మళ్ళా. మండుతుంది మరి. నిజమా మాకు కలిసింది మళ్ళా. సో మా అమ్మమ్మ నిజంగానే అబద్ధం అని అనుకున్నది, కానీ నిజమని మా అమ్మమ్మకి తెలియదు కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పోవడానికి మనకి దాదాపు 15 కిలోమీటర్స్. ముగ్గురం వెళ్ళాలి బండి మీద. ఇంజెక్షన్ అంటే భయం ఫ్రెండ్స్, అందుకే మా అమ్మమ్మని పట్టుకొని పోతాం. మొన్న 3rd డోస్కి మా అక్కని తీసుకొని వెళ్ళాం కదా, ఇప్పుడు మా అమ్మమ్మని కూడా తీసుకొని వెళ్దాం. అట్లనే నాకు చికెన్ కూడా తినొచ్చా అని అడుగుదాం. నిజంగా చికెన్ వాళ్ళు చెప్తారు కదా. సో గైస్ మా అమ్మమ్మ మీద ప్రాంక్ నిజంగానే ఇంత ఘోరంగా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఇప్పుడు ఆటో కూడా ఆపుతాం. ఆటో ఆపినాక ప్రాంక్ అని అప్పుడు చెప్తాం. మళ్ళీ సెకండ్ టైం ప్రాంక్ అనమాట ఇది. ఆల్రెడీ ఫస్ట్ టైం చెప్పినా కదా, ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం అనమాట. ఏంది నేను ఏదో ప్రాంక్ చేద్దామని అనుకున్నా. ఆటో నాపు. వేరే ఆటోలో పోతాం. డైరెక్ట్ పోదాం. చెప్పండి అందరు. సో గైస్ మా అమ్మమ్మ మరీ ఇంత ఘోరంగా అవుతుందని నేను అస్సలు అనుకోలే. ఫస్ట్ టైం ప్రాంక్ అయిపోయింది, సెకండ్ టైం కూడా ప్రాంక్ అయిపోయింది. ఇప్పుడు రోడ్డు మీద నిల్చున్నాం. ఇప్పుడు ప్రాంక్ అని చెప్పేసి ఎప్పుడు చెప్తా అంటే ఆటో ఆపి ఆటోలో కూర్చున్నాక అప్పుడు ప్రాంక్ అని చెప్తా. ఎందుకంటే ఆటో డ్రైవర్ ఎట్లా అంటాడు కూడా మనకు తెలియదు కదా. ఇప్పుడు నేను చెప్తా అంటే ఆటోలో కూర్చుందాం, ఆటో ఆపి ఆటోలో కూర్చున్న దాని తర్వాత ప్రాంక్ అని చెప్పి ఆటో దిగిపోదాం. ప్లాన్ ఏమి లేదు. ఇది మరీ ఇంత ఘోరంగా పోతుందని నేను అస్సలు అనుకోలే. మా అమ్మమ్మ ఇంకా అక్కడనే ఉన్నది గైస్, చూస్తా కదా. జూమ్ అవుతుందా? అవుపిస్తుందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు ప్రాంక్ ఏంటంటే మా అమ్మమ్మకి చెప్దామని అనుకుంటున్నా ప్రాంక్ అని చెప్పేసి, కానీ నాకు భయం అవుతుంది.
రోడ్డు మీద అందరు చూస్తారు గైస్, అందరు చాలా ఫ్యామిలీస్, ఒక 4 to 5 ఫ్యామిలీస్ అందరు వచ్చి మమ్మల్ని చూస్తారు. మేమేమో రోడ్డు మీద పిచ్చోళ్ళ లెక్క అప్పటి నుంచి యాక్టింగ్ చేస్తున్నాం. సో ఫైనల్ టచ్ ఇద్దాం అనుకున్నా. ఒకసారి రోడ్ మీద పోగానే అని గట్టిగా అరుస్తా, అరవగానే మా అమ్మ ఎక్స్ప్రెషన్ చూద్దాం, అప్పుడు ప్రాంక్ అని చెప్దాం. అంటే ఇప్పుడు మూడోసారి మళ్ళా సరే పైసలు తీసుకున్నాం, లాస్ట్ టైం పైసలు తీసుకున్నప్పుడు ఇప్పుడు ఏంటి ప్లాన్ చెప్పు. ఆటో దగ్గర పోయి ప్రాంక్ అని పని చేయి, ఫాతిమా దగ్గర తీసుకుపోయి మళ్ళీ రా, ముగ్గురం పోయి అదేదో బండి మీదనే పోతే ఆడికి పోయినాక ప్రాంక్ అని చెప్తే అయిపోతాయి కదా. ముగ్గురం కెమెరా తీయలేను. నేను ఏం చెప్తానంటే మీరు ఫాతిమా దాకా పోలే, నేను బండి మీద ఫాలో అవుతాను. అక్కడ పోయినాక ప్రాంక్ అని చెప్తాం. సరే డబ్బులు ఫోన్ పే చేయాలా? ఫోన్ పే చేసి ఏం కాదు, పోతే పోనీ డబ్బులు. ఓకే, ఆటో ఎక్కి ఒక 2 kilometers దూరంగా తీసుకుపోతుందంట. అక్కడికి వెళ్ళాక ప్రాంక్ అని చెప్తాం ఇప్పుడు. సో గైస్ చూస్తున్నారు కదా, వాళ్ళు ఇప్పుడు ఆటో ఎక్కుతారు. ఇక్కడ నుంచి ఒక ఆల్మోస్ట్ 5 kilometers దూరంగా తీసుకెళ్ళి అక్కడ పోయినాక ప్రాంక్ అని రివీల్ చేస్తాం. సో గైస్ నేనేమో వాళ్ళ వెనక బండి మీద పోతున్నా, చూద్దాం ప్రాంక్ ఎట్లా వస్తుందా అని చెప్పేసి. సో గైస్ మా అమ్మమ్మ అండ్ అలానే మా అక్కే ముందు ఆటోలో వెళ్తూనే ఉన్నారు, నేను వెనక ఫాలో చేస్తున్నా. ఇది నాకు ఇప్పుడు ఏం చేయాలనిపిస్తుంది అంటే మా అమ్మమ్మని అట్లనే బయటికి ఎక్కడికైనా తీసుకెళ్ళి అక్కడ ప్రాంక్ అని చెప్దామా, లేకపోతే డైరెక్ట్గా నిజంగానే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాక ఇంజెక్షన్ వేసే మూమెంట్లో ప్రాంక్ అని చెప్దామా చూద్దాం. మా అమ్మమ్మ మళ్ళీ ఆల్రెడీ ప్రాంక్ అని చెప్పేసిన మా అమ్మమ్మ నవ్వింది, అండ్ ఇప్పుడు సెకండ్ టైం అన్నమాట. ఇప్పుడు కూడా మా అమ్మమ్మ జోక్ అని అనుకుంటే ఏం పర్వాలే, ఒకవేళ చూద్దాం రియాక్షన్ అక్కడికి వెళ్ళాక. మా అమ్మమ్మ అండ్ అలానే మా అక్కయ్య ఆటో దిగుతారు కదా, అక్కడనే పక్కన ఒక బేకరీ ఉంటుంది అనమాట. అక్కడ ఒక ఎగ్ పఫ్ అండ్ అలానే, అయ్యో నేను ఎగ్ తినొద్దు కదా మర్చిపోయినా. సో కర్రీ పఫ్ అన్న ఏమన్నా తినేసి థమ్స్అప్ దాగి అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం. కలిసింది కదా, కనబడతాను కదా నీకు పట్టి గారు. సో ఇప్పుడు ఇంజెక్షన్ కావాలని నువ్వు అంటావు కదా, ఇంజెక్షన్ అవసరం లేదు, మళ్ళీ ఇది ప్రాంక్. ప్రాంక్ అంటే గీక్కపోయింది అంటున్నా. కాదు, ఇది ప్రాంక్, ఇది ప్రాంక్ అన్నట్టు. అంటే గీకినట్టు అయిందా ఎట్లా నాకు అర్థమైంది. ప్రాంక్ అంటే గీకినట్టు కాదు, ఇదంతా ఒక పెద్ద నాటకం అని. నాటకమా బూటకం ఇది అంతా ఓరు చేస్తాను మీరు ఇద్దరు ఓరు. రెండోసారి కూడా బక్రా అయిపోయినావు నువ్వు. ప్రాంక్ అంటే ఏంటిదంటే ఇదంతా ఒక యాక్టింగ్ అని, మేము చేసిందంటే యాక్టింగ్, నిజం కాదు. అవునా? సో రెండోసారి కూడా మా అమ్మని సక్సెస్ఫుల్ గా ప్రాంక్ చేసిన అన్నమాట. ఇది మా అమ్మమ్మ రియాక్షన్ ఒకసారి చూపండి ఫేస్, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఇది నిజం అంటే? సీరియస్. పిల్లలు నన్ను అంతా బక్రాన్ చేసిండ్రు. బక్రా అంటే మేక కదా, మేక. అదే మేక అయిపోయినావా? సో గైస్ రోడ్డు మీద మరీ ప్రాంక్ ఎక్కువైపోయింది, అందరు మమ్మల్ని చూస్తారు, నాకు బాగా సిగ్గైతుంది. ఇంటికి వెళ్ళాక కంటిన్యూ చేసేద్దాం, ఓకేనా? సో గైస్ ప్రాంక్ అయితే అయిపోయింది. మా అమ్మమ్మకి అసలు ప్రాంక్ అంటే ఏందో కూడా అర్థమవుతలేదు. ప్రాంక్ అంటే నిజంగానే కలిసిందా, ఎక్కడ చూపి అది అని అంటుంది. ఇప్పుడు మేము ముగ్గురం కలిసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం బండి మీద. ఏం చెప్పాలి, ఫస్ట్ టైం అబద్ధం అనుకున్నావు, తెలిసింది. మళ్ళా తర్వాత కూడా మీరు డ్రామాలు చేసిండు నా ముందు. మళ్ళా అది బొట్టు పెట్టుకొని ఏం చేసిండ్రు, రక్తం వస్తుంది మంటలు వస్తుంది అని మన హార్ట్ అటాక్ వచ్చినట్టు చేసిండ్రు. మీరు అయితే ఆగమాగా ఉన్నాను. సో ఇదన్నమాట గైస్ ఈరోజు మన ప్రాంక్. ఇప్పుడు నెక్స్ట్ మా అమ్మ వస్తుంది, నమ్ముతుందో లేదో సేమ్ ప్రాంక్ మా మమ్మీ మీద రిపీట్ చేద్దాం. సో గైస్ సక్సెస్ఫుల్గా నా మొదటి ప్రాంక్ అయితే, ఫస్ట్ ప్రాంక్ మా అమ్మమ్మతోని. పాపం మా అమ్మమ్మ ఈరోజు పొద్దుగాలనే వచ్చింది. ఫస్ట్ టైం మా అమ్మతో అయితే ప్రాంక్ చేసేసినాం. సో గైస్ మమ్మీ ఫోన్ చేస్తుంది. హలో మమ్మీ. ఏం లేదు, నువ్వు ఎక్కడున్నావు? యాక్టింగ్. సరే ఇంటికి రా. సరే మమ్మీ బాయ్. కట్ చేసి పడేసింది డైరెక్ట్. సో మా అక్క పొట్టి కదా, మా అక్క పొట్టిగా ఉంటుంది, ఇట్లా మాట్లాడాలి మా అక్కతోని. సో గైస్ మా మమ్మీ కూడా వస్తుంది కదా, వచ్చినాక మా మమ్మీ మీద సేమ్ ప్రాంక్ రిపీట్ చేద్దాం అనుకుంటున్నా. నమ్ముతుందా లేదా చూద్దాం. నమ్మది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మమ్మీ నమ్మది. నేను పెట్టేస్తున్నా. మా మమ్మీ 100% నమ్మదు. ఎందుకంటే నేను మొన్న రియల్గా వాడు నన్ను ఖర్చిండు, రేబీస్ ఇంజెక్షన్ వేయించుకోవడానికి పోతున్నా అన్నప్పుడే మా మమ్మీ నమ్మలేదు. ఎందుకంటే మా తమ్ముడు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అట్లున్నాయి, మీరు చూద్దాం. ఇప్పుడు నేను పెట్టేస్తున్నా. మరి నాకు యాక్టింగ్ రాదు. నేను 1000 రూపీస్ బెట్. ఇప్పుడు మా మమ్మీ నమ్మింది అనుకో, వాడు నాకు 1000 ఇవ్వాలి. ఒకవేళ నమ్మలేదు అనుకో, నేను వాడికి 1000 ఇస్తాను. ఓకే. సో గైస్ మమ్మీని అయితే తీసుకొని వచ్చిన. మమ్మీ బైక్ మీద తీసుకొస్తా అన్నప్పుడే మమ్మీకి డౌట్ వచ్చింది. ఏమన్నావు చెప్పు, నువ్వే చెప్పు. అక్కే డల్గా ఉన్నది. నెక్స్ట్ ఏమని చెప్పినావు నాతోని? అక్కే డల్గా ఉన్నది, ఏం జరిగింది అన్న?
నువ్వే అడిగి ఏం జరిగింది? బ్లడ్ వచ్చింది లైట్గా, తుడిచి పసుపు పెట్టి క్లీన్ చేసినాం. అయ్యో పోయి వచ్చినావు ఇంజెక్షన్ ఇంజక్షన్ పోయి వచ్చినాం. అమ్మమ్మని పట్టుకొని ఫాతిమా నగర్ వరకు పోయి ఆటో ఎక్కి మరి వాడి నోట్లో ఎందుకు పెడతాను? వీడు పైకి ఎక్కిపిచ్చిలో కూర్చున్నాగానే ఇగోంది గీరిండు, వానికి ట్రైనింగ్ ఇప్పియాలి అని చెప్తాను. ఇదేంది డల్గా ఉన్నప్పుడే అనుమానం వచ్చింది నాకు. ఆయన ఏమన్నాడంటే కొంచెం ఎక్కువనే పడ్డది ఘాటు, 3 నెలల దాకా ఏం తినొద్దు అన్నాడు. ఎందుకు మమ్మీ నువ్వు అని గెలుకుతాను? నేను గెలికలే, వాడే నువ్వే గెలికినవు. అక్కేనే నువ్వు గెలుకుతావు, వాడు ఎందుకు ఏమంటలేడు. నువ్వు గెలుకుతేనే వాడు ఉరుకుతే వాడు రాడా. సరే గాయస్, ఈరోజు ఇట్లా కరిచింది కదా, నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మమ్మీది ప్రాంక్. ఫ్రాంక్ మొన్న ఫ్రాంక్ అనుకోలే, మొన్న ఫ్రాంక్ అనుకున్నా. అసలు ఇయ్యాలని ఇయ్యాలని ఫ్రాంక్. సో గైస్ మొన్న బ్రోలీగడ్ నన్ను కలిసిండు కదా, అప్పుడు మా మమ్మీ ప్రాంక్ అనుకున్నదంట. కానీ ఈసారి నిజంగా ప్రాంక్ చేసినాం. ఈ దోమ ఒకటి ఈసారి నిజంగా ప్రాంక్ చేసినాం, కానీ ఈసారి మా మమ్మీ రియల్ అనుకున్నాను. సో గైస్, ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోకి అయితే లైక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ అయితే వాళ్ళు పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సీ యూ, టాటా, బాయ్. బ్రోలీ. చి బ్రోలీ నా గేమింగ్ స్టూడియోలో టాయిలెట్ పోసిండే.